ఏందిరా 1.5 నెల చాలా సమ్మర్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్. చిన్న సమ్మర్ హాలిడేస్ మీదకి వెళ్ళాం. యప్. ఏం బాబాయ్ నేను విశేషాలు పెద్దగా ఏం లేవురా. ఆ, మళ్ళీ చలి, అసలు దారుణంగా చలి ఉంది ఈ వారం అంతా. మీ మీ యాడ్లో ఆకులు రాలడం మొదలెట్టినాయా? స్టార్ట్ అయ్యాయి. మ్మ్. ఆకులు ఇవన్నీ కాదు కానీ టూ మచ్ చిల్లింగ్ అయిపోయి బ్యాక్ యార్డ్ లాన్ మూవ్ చేయలేదా. కుందేళ్ళు అసలు పొద్దున తలుపు తీస్తే చాలు 3-4 కుందేళ్ళు వస్తూ ఉంటాయి. వీడు వస్తాడా లోపలికి వెళ్ళిపోతాడా. నా వీడు బయటకు వస్తే వెనకాల మా జో వాళ్ళు ఉంటారు, వాళ్ళ బ్యాక్ యార్డ్ లో పరిగెత్తాయి. ఓకే. రాలేదనుకో మార్నింగ్ ఫీస్ట్, డాండ్లైన్ ఫీస్ట్. లాన్ మో చేస్తారా మళ్ళీ? ఆబ్వియస్ అదే, ఆ డాండ్లైన్ ఆకులు ఉండవు కదరా, మ్మ్. మూవ్ చేస్తాయి. సో మంచి దిట్టంగా ఉంటాయి బాబాయ్. అవే ఇండియాలో కనిపిస్తే ఈ పాటికి మంచి బాబీక్యూ స్మెల్ వస్తా ఉండేది. ఇక్కడంతా నేను ఎప్పుడు తినలేదు కానీ జనాలు తింటారా. కామన్ అడవి కుందేళ్ళు అండ్ ఆల్ దట్. నేను ఎప్పుడు తినలా, మరీ క్యూట్ ఉంటాయి, మనసు వస్తుంది కానీ. యా, తినడం కష్టం. నేను మిగతా జీవులన్నీ తిన్నాను కానీ కుందేళ్ళు ఆల్మోస్ట్ లైక్ పెట్స్. నేను అన్ని జీవులను ఎక్స్పెరిమెంట్ చేయలేదురా. చికెన్, మటన్, ష్రింప్, మేబీ ఫిష్, అంతే మ్యాక్స్. నా లిస్ట్ ఇప్పుడు వద్దు, నా లిస్ట్ చెప్తే పాడైపోతుంది. సరే కానీ 3 విషయాలు మాట్లాడుకుందాం బాబాయ్. ఒకటేమో ఇమిగ్రేషన్ పాలసీస్, అంటే పాలసీస్ అని కాదు కానీ ఏం ఓవరాల్ ఒక మ్యాక్రో పర్స్పెక్టివ్ ఆఫ్ వాట్స్ గోయింగ్ ఆన్. కెనడాలో ఇమిగ్రేషన్, కెనడాలో కొత్త ఇమిగ్రేషన్ పాలసీ చేంజ్. ఇది ఎస్పెషల్లీ ఏమైనా ఆస్పైరింగ్ స్టూడెంట్స్ ఉన్నా, లేకపోతే ఎక్స్ప్రెస్ ఎంట్రీ కింద పిఆర్ కింద ఎవరైనా అప్లై చేద్దాం అనుకున్నా వాళ్ళకి డైరెక్ట్గా ఎఫెక్ట్ అవుతుంది. సో హోప్ఫుల్లీ కాన్వర్సేషన్ ఈజ్ మోర్ హెల్ప్ఫుల్ టువర్డ్స్ దోస్. యా. అండ్ రెండోది టెలిగ్రామ్ CEO అరెస్ట్ గురించి. అండ్ ఆ బాబాయ్ చిన్న విషయం కాదురా, చాలా ఉంది వెనకాల. విల్ టాక్. అండ్ దెన్ స్టార్బక్స్ న్యూలీ గోయింగ్ టు బి అపాయింటెడ్ CEO రేపటి నుంచి టేకింగ్ చార్జ్. లుక్స్ లైక్ బ్రైన్ ఏం పేర్రా, బ్రైన్ కల్లో ఉందిరా, సారీ, వాట్స్ హిస్ నేమ్ Brian Nicole. Yeah, Brian Nicole. Yeah. So, బాబాయ్ ఫస్ట్ ఇమిగ్రేషన్ గురించి మాట్లాడదాం బాబాయ్. ఏమంటావు? మొదలెడదాం. స్టూడెంట్స్ కెనడాకి చాలా, అరే ఆ స్టార్ట్ ఒకసారి చూడు బాబాయ్. కెనడాకి రఫ్గా ఒక ఇయర్ తీసుకో, 2023 ఇయర్ తీసుకొని స్టూడెంట్స్ వల్ల ఎంత వచ్చిందో చూడు కెనడాకి. ఎన్ని బిలియన్స్, how many billions of dollars Canada అంటే I mean not directly government but then universities and then universities paying in whatever towards 22 బిలియన్ బాబాయ్ 2023 లో. చాలా 23 బిలియన్ ఏందిరా 2023 లో 23 బిలియన్ మ్యాచ్ చేశారు అలా. టూ మచ్ రా 23 బిలియన్ అంటే. సో బేసిక్గా 35% ఆఫ్ స్టూడెంట్ ఇంటేక్స్ని తగ్గిస్తున్నారు. సో అంటే మనము పర్సెంట్ వైజ్ మాట్లాడుకుంటే ఎక్కువ అనిపిస్తుంది కానీ బాబాయ్, నేను అది నెంబర్స్ వైజ్ చూసా. అంటే హౌ మెనీ యూనిట్ వైజ్, ఇండివిజువల్స్ వైజ్ చూస్తే 35% కట్ చేసినా కానీ దర్ స్టిల్ అలౌయింగ్ 3,600 స్టూడెంట్స్. అంటే నువ్వు ఓన్లీ ఎంట్రీ పాయింట్ బాటిల్ నాకు 35 నెంబర్ కనిపిస్తుంది కానీ ఐ థింక్ వాట్ దే ట్రై టు డూ ఇస్ ఎంటైర్ చైన్ ఆఫ్ ఇమిగ్రేషన్లో అక్కడక్కడ టెంట్ చేసుకుంటూ వచ్చారు. సో 35 ఇనిషియల్లీ కట్ చేసేసారు, అంటే 35% తక్కువ వీసాలు ఇస్తారు లాస్ట్ ఇయర్ ఇచ్చిన దానికంటే. అదొకటి. తర్వాత ఒకవేళ నువ్వు స్టూడెంట్ కింద వచ్చినా కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ డిగ్రీ, 1 year డిగ్రీ అవని 2 year డిగ్రీ అవని, ద నెంబర్ ఆఫ్ పీపుల్ దట్ కన్వర్ట్ ఇన్ టు అ వర్క్ పర్మిట్, ఓపెన్ వర్క్ పర్మిట్ ఆల్సో వెంట్ డౌన్. దాన్ని కూడా స్లాష్ చేశారు. ఇప్పుడు దానికి కూడా రూల్స్ ఉన్నాయి. సర్టెన్ జాబ్ రావాలి, యూనో, లేదంటే దే హ్యావ్ టు బీ ఇన్ అ స్పెసిఫిక్ నామినేటెడ్ ఇది. అంటే ప్రావిన్స్కి ఒక్కొక్క ప్రావిన్స్కి ఒక్కొక్క నీడ్ ఉంటుంది కదా బాబాయ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సపోజ్ సాస్కాచ్వాన్ ప్రావిన్స్కి మాకు అగ్రికల్చర్ ఇంజనీర్స్ కావాలని అన్నారు అనుకో, వాళ్ళకి మాత్రమే వర్క్ పర్మిట్స్ ఇస్తారు. మిగతా వాళ్ళకి లైక్ దే హైలీ లైక్లీ డినై. అండ్ ఇంకా స్ట్రిక్ట్ చేస్తున్నారు యాజ్ యూ గో ఫార్వర్డ్.
ఆ సో తర్వాత బేసిక్గా ఆ తర్వాత చెప్పండి. వర్క్ పర్మిట్స్ వచ్చిన తర్వాత ద నెంబర్ ఆఫ్ పీపుల్ దట్ బికమ్స్ పిఆర్ త్రూ దోస్ ద కటింగ్ దట్. సో ఎంటైర్ చైన్ని స్లోగా స్లాష్ చేసుకుంటూ వస్తున్నారు. ఒకేసారి స్టూడెంట్స్ని ఎంత కట్ చేయలేదంటే నాకు తెలిసి బికాస్ ఆఫ్ ద ఇన్కమ్ దట్ ద కాలేజెస్ గెట్. వాళ్ళకి ఒకేసారి యు ఆర్ స్టాగ్నేటింగ్ దమ్ కదా. యా అండ్ ఆల్సో ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నా లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైనా ప్లాన్ చేసుకుంటున్నా సరే దెర్ ఇస్ నాట్ టూ మచ్ టు వరీ అబౌట్. ఇప్పుడు ఫర్ లెట్స్ ఒక ఇండివిజువల్ 2021లోనో ప్రీ కోవిడ్ ఆర్ డ్యూరింగ్ కోవిడ్లో వచ్చిన ఇండివిజువల్కి గెటింగ్ అ పిఆర్ ఆ ప్రాసెస్ అనేది చాలా ఈజీతో అయిపోయేది. వెరాజ్ ఇన్ ఇప్పటి నుంచి వచ్చే వాళ్ళకి దెర్ విల్ బి ఎఫర్ట్ దట్ కొద్దిగా ఎఫర్ట్ ఉంటుంది ఇన్ ఆర్డర్ ఫర్ యూ టు అండ్ ఆల్సో డిలేడ్ ప్రాసెస్, వెయిట్ గేమ్. అంటే సీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ యు ఆర్ స్కిల్డ్ ఎనఫ్ దెన్ నో వన్ కెన్ స్టాప్ యూ. బట్ జనరల్లీ చెప్తున్నారు చాలా మంది అజంప్షన్స్లో ఉంటారు కదా, లైక్ అక్కడికి వెళ్ళి జస్ట్ ఏదో ఒక కాలేజ్లో ఏదో కోర్స్ చేసేస్తే వచ్చేస్తుంది పిఆర్ ఉండిపోవచ్చు అని. ఆ మూవ్ అయితే రిస్కీ. సో అదే ఇది వరకు అనేటోళ్ళు కదా కెనడా పిఆర్ ఈజీ అని, అది పోయింది. అది పోయింది, బేసిక్గా అది పోయింది, డెఫినెట్లీ పోయింది. అండ్ మీకు జెన్యున్లీ స్కిల్ ఉంటే ఐ థింక్ యువర్ కంపెనీ కెన్ స్పాన్సర్ యూ కెన్ ఆరామ్సే గెట్ వర్క్ పర్మిట్స్, అది ఉంది. కానీ ఐ మీన్ యూ షుడ్ ఎక్స్పెక్ట్ డిలేడ్ ప్రాసెస్ at this point. And now this, and again it's entirely my opinion, as years pass by they'll make it even tighter. I think this is the start, and as the years pass by they make it tighter. And ఇంకోటి దృష్టిలో పెట్టుకోవాల్సింది ఏంటంటే ద ఎలక్షన్ ఇయర్ కూడా వస్తుంది కదా, అండ్ ఇఫ్ ద గవర్నమెంట్ చేంజెస్ దే ఆల్సో ప్రపోజ్డ్ ఈవెన్ మోర్ టైట్ రూల్స్ ఫర్ ఇమిగ్రేషన్. అంటే పిఆర్ తర్వాత టువర్డ్ సిటిజన్షిప్ అది చాలా కష్టం కానీ లాస్ చేంజ్ చేయడం. బట్ స్టూడెంట్ ఇంటేక్ అండ్ దెన్ కన్వర్షన్ టు పిఆర్ ఇంటేక్ దట్స్ వెరీ ఈజీ. చాలా అంటే ఐమ్ షూర్ దర్ ఇస్ నాట్, ఐ మీన్ యూ డోంట్ హ్యావ్ టు గో, ఈవెన్ ఇఫ్ యూ హ్యాడ్ టు గో హౌస్లో పాస్ చేయడానికి ఈజీగా పాస్ అయిపోతుంది. బట్ పిఆర్ టు సిటిజన్షిప్ అంటే ఆబ్వియస్గా పిఆర్ టు సిటిజన్షిప్ జనాలు కూడా చూస్తుంటారు కదా, వాళ్ళకి ఐ డోంట్ థింక్ దర్ ఇస్ ఎనీథింగ్ టు వరీ అబౌట్. అది అప్పుడే చేంజ్ అవ్వదు, కానీ ద issue will be for you to reach the PR situation. అంటే one thing that I have been noticing from so many years, usually గా పెళ్ళైన తర్వాత కూడా it's Canada was always very friendly towards, okay పెళ్ళైనా పర్లేదు, one of the couple can come here for studies and then the next spouse can apply for work permit and easy, like a transition అనేది hassle free ఉండేది. ఇప్పుడు వాళ్ళు ఆ స్పౌస్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయంటారా, అగైన్ ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి, ఇట్ వాస్ నా ఇన్ఫర్మేషన్ అంతా త్రూ అ క్విక్ గ్లాన్స్ రైట్. ఏంటంటే ఓన్లీ మాస్టర్స్ అండ్ డాక్టోరియల్ ప్రోగ్రామ్స్కి వచ్చిన వాళ్ళకే వాళ్ళ స్పౌస్కే వర్క్ పర్మిట్స్ అని, డిప్లొమా కోర్సెస్ లైక్ 1.5 year కోర్సెస్ అలా వచ్చిన వాళ్ళు. సో అది కొద్దిగా స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. సో ఎవరంటే అంటే ప్రతి ఒక్కళ్ళు స్టడీస్కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళు దే కాంట్ అప్లై ఫర్ స్పౌసల్ వర్క్ పర్మిట్స్ అండ్ స్టఫ్. సో అది కూడా ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ వర్కింగ్ అవర్స్ కూడా లీగల్లీ దే ఆర్ కటింగ్ ఆఫ్ టు 20 బ్యాక్ టు 20. ఎప్పుడు లేదు కటింగ్ ఎప్పుడు చేశారు బాబాయ్, ఆల్మోస్ట్ 3-4 months అయినట్టుందంట. అయిందా? 20కి కట్ చేశారండి. నాకు ఎలా తెలిసిందంటే మాంట్రియల్కి వెళ్ళేటప్పుడు ట్రావెలింగ్ విత్ సమ్మన్, ఒక అబ్బాయి అది తను ఫిజిక్స్లో పిహెచ్డి చేస్తున్నాడు ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ దాంట్లో చేస్తుంటే తను చెప్పాడు అనమాట, తనకేం ఇంపాక్ట్ లేదు పిహెచ్డి ప్రోగ్రామ్ కాబట్టి, తన ఫ్రెండ్స్ అండ్ ఆల్ అబ్బాయి చెప్పాడు అనమాట, ఎప్పుడో కట్ చేశారు, చాలా కష్టంగా ఉన్నట్టుంది అన్నట్టు, వేరే వాళ్ళకి అదే స్టూడెంట్స్కి చాలా కష్టంగా ఉంది అన్నట్టు. బట్ స్టిల్ అరే కానీ అన్యాయం బాబాయ్, వాళ్ళు నెక్స్ట్ ఇంకటి నుంచి వచ్చే స్టూడెంట్స్కి ఇంకటి నుంచి వచ్చే ఇమిగ్రెంట్స్కి అని అప్లై చేసి ఉండాలి. ఇప్పుడు ఆల్రెడీ కరెంట్ స్టూడెంట్స్కి వీళ్ళందరికీ ఇది ఇంపాక్ట్ అవడం చాలా బాధాకర విషయం. అరే ఎంతమంది రా లాస్ట్ 2023లో ఇమిగ్రేషన్ పాపులేషన్ మనం చూస్తున్నాం కదా 3.2% పెరిగింది రైట్, విచ్ ఇస్ హైయెస్ట్ సిన్స్ 1957 అంట. 3.2% పెరగడం ఒక ఇయర్లో. సో వాళ్ళందరికీ ఇంపాక్ట్ ఉంటుంది కదరా, డెఫినెట్లీ చాలా లార్జ్ ఆడియన్స్కి. అందుకనే ప్రొటెస్ట్లు చేస్తున్నారు స్టూడెంట్స్ అందరూ, చాలా దారుణంగా ప్రొటెస్ట్లు అండ్ ఆల్ దట్ నడుస్తున్నాయి. కానీ ఐ డోంట్ థింక్ ద గవర్నమెంట్ ఈస్ విల్లింగ్ టు లిసన్. అరే వాళ్ళు గవర్నమెంట్ ఎప్పుడు వాళ్ళకి కావాల్సిన అంటే ఆ టైం ఫ్రేమ్, ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా టక్కన వదిలింది. సో బేసిక్గా
మనకేం అర్థం అవ్వాలి ఆర్ ఏం అర్థమై ఉండాలి ఆల్రెడీ అంటే నీ కష్టే ఫలి. అంతే. నీ నీ ఓన్గా నువ్వు చేసుకునేది నీ సర్కిల్లో వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకునేదే నీ ఎండ్ ఆఫ్ ద డే నీకు హెల్ప్ఫుల్. గవర్నమెంట్ ఏం చేయదు, వాళ్ళకి కావాల్సింది చేస్తుంది. కోవిడ్ టైంలో డబ్బులు కావాలి, స్టూడెంట్స్ మీద లేసింది, డబ్బులు కొట్టుకునేది, ఫుల్ డబ్బులు తీసుకునేది. కోవిడ్ అంతా అయిపోయింది, ఎకానమీ చిన్నగా అంటే బ్యాక్ టు నార్మల్ అని చెప్పట్లేదు, కొద్దిగా మెరుగవుతుంది. దే డోంట్ నీడ్ ఎనీ వన్. ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆ ప్లే స్టార్ట్ చేసింది, ఫుల్ స్ట్రిక్ట్ చేసింది. గవర్నమెంట్ ఎప్పుడు నమ్మకూడదు, ఎప్పుడు. అది ఇక్కడే కాదు, ఎక్కడైనా. ఇండియాలో కూడా అంతే కదా, ఇండియాలో కూడా ఎక్కడ నమ్ముకున్నా గోవింద. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒకసారి ఇమిగ్రేట్ అవుతున్నావు అని డిసైడ్ అయితే యూ హ్యావ్ టు బీ ఫర్మ్ ఆన్ ద రీజన్ ఫర్ యువర్ ఇమిగ్రేషన్, నాట్ అబౌట్ ద పాలసీస్ అండ్ బ్లా బ్లా బ్లా. సో అది ఓవరాల్గా ఐమ్ షూర్ దర్ దిస్ లాట్ ఆఫ్ కంటెంట్ అవుట్ దేర్. అండ్ నాకు తెలిసి ఇప్పుడు వీళ్ళకి బిజినెస్ పెరుగుద్దిరా. ఎవరు వీళ్ళు ఇమిగ్రేషన్ లాయర్స్ అని, కన్సల్టెంట్స్ అని వీళ్ళందరూ ఉంటారు కదా, మేము హెల్ప్ చేస్తాము. అరే ఎన్ని ప్లీజ్ వేసినా కూడా ఏ ఉపయోగం రా అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వాళ్ళ టార్గెట్ ఎంత ఉంటే అంత ఇస్తారు. వాళ్ళు ఇవ్వనని చెప్పడానికి నీకు ఎక్స్ప్లెనేషన్ ఏమి ఇచ్చుకోవసరం లేదు. దే డోంట్ ఓబే. కాదు అలా క్యాప్ వైజ్ మాట్లాడట్లేదు. నేనేమంటున్నానంటే ఇప్పుడు డిలేస్ నడుస్తాయి కదా, డిలేస్ నడుస్తాయి అండ్ దెన్ ఇవన్నీ ఉంటాయి. సో ఒక ఇండివిజువల్ అప్లై చేసేటప్పుడు ఆల్రెడీ అవన్నీ రిస్ట్రిక్షన్స్ రూల్స్ టైట్ అయిందని తెలిసినప్పుడు దే వుడెంట్ వాంట్ టు టేక్ ఎ ఛాన్స్. అంటే నేను ఓన్గా అప్లై చేస్తే తప్పు చేస్తే మళ్ళీ డిలే అవుద్ది. సో అప్పుడేమనుకుంటారు, సేఫెస్ట్ బెట్ ఎవరు ఆల్రెడీ తెలిసిన వాళ్ళు, ఆల్రెడీ ఇది ఇయర్స్ నుంచి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్దాము, సో దట్ అన్ని సేఫ్ ఉంటాయి అని. సో వాళ్ళకి దాని ద్వారా ఏమంటారు, ఆ భయం వల్ల వాళ్ళకి ఫుల్ బిజినెస్లు పెరుగుతాయి అనుకుంటారు. సో యా అది బాబాయ్. మూవింగ్ ఆన్ టు ఇంకేమున్నాయా ఇమిగ్రేషన్ స్పెసిఫిక్? ఇంకేం లేవు. అదే బేసిక్గా జిస్ట్ ఆఫ్ ద స్టోరీ, ఎవ్రీథింగ్ ఈస్ గెటింగ్ టైటర్. సో ఎవరైనా వద్దాం అనుకుంటే లైక్ వి ప్లీ, దయచేసి ఒకసారి కొత్త రూల్స్ చదివి ఇఫ్ యు ఆర్ స్టిల్ కంఫర్టబుల్ దెన్ గో హెడ్. జస్ట్ ఎవరో మా సీనియర్ చెప్పారు కదా అని చెప్పి డోంట్ జంప్ హెడ్. సీనియర్ వచ్చిన ఇప్పటికి దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో మళ్ళీ క్లియర్గా చెప్తున్నా, ఎవరైనా వద్దాం అనుకుంటే కరెంట్ రూల్స్ ఏమన్నా చదువుకుని మీరు కంఫర్టబుల్ అయితే అప్పుడు థింక్ అబౌట్ ఇట్. కానీ అగైన్ స్టూడెంట్స్గా వచ్చేటప్పుడు అన్ని రూల్స్ అవన్నీ యూ కెన్ నెవర్ ప్రెడిక్ట్ 2 yearsలో ఏమవుతుంది. ఈ ఫాస్ట్ పేస్ దాంట్లో 2 yearsలో 2-3 yearsలో ఏమవుతుందని యూ కెన్ నెవర్ ప్రెడిక్ట్. ఇఫ్ యూర్ కాన్ఫిడెంట్ ఇనఫ్, నీకు పరివార్ ఉంది, సపోర్ట్ సిస్టమ్ అండ్ ఆల్ దట్, గో హెడ్. బాబాయ్ మూవింగ్ ఆన్ టు పరివార్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ అండ్ టెలిగ్రామ్స్. పరివార్ సపోర్ట్ సిస్టమ్ టెలిగ్రామ్స్. Pavel Durov, CEO ఆఫ్ టెలిగ్రామ్ అరెస్ట్ అయ్యాడా ఫ్రాన్స్లో? ఆయన ఫ్రాన్స్లో దిగాడంట, రీఫైలింగ్కి అరెస్ట్ చేస్తారు. ఓ ప్రైవేట్ జెట్, ఓకే, లేఓవర్ లాగా. ఓకే, బట్ హీస్ స్టేయింగ్ రైట్ నౌ ఇన్ దుబాయ్. ఎగ్జాక్ట్లీ. ఆయనకి 8 ఇళ్ళు ఉన్నాయంట అబ్బాయి. 8 ఇళ్ళు. సో పర్మనెంట్ అడ్రస్ ఎక్కడ అంటే ఎవడే చెప్పట్లేదు. అంటే నేను ఒక్కొక్క చోట ఒక్కొక్కటి చదివా, సో ఏది నిజం నాకు తెలియదు. బట్ అరెస్ట్ అయితే ఫ్రాన్స్లో అయ్యాడు. చాలా ప్రైవేట్ ఇండివిజువల్, very private individual, but he's still, I mean, I wouldn't say very active on social. He has a social Instagram, wala current girlfriend good Instagram undi and all that, but overall personals and all that, he's very private. జనాలు క్విక్గా అసలు ఎందుకు అరెస్ట్ అయ్యాడు చెప్పు? ఎందుకు అరెస్ట్ అయ్యాడా? అదే రా, టెలిగ్రామ్లో దెర్ ఇస్ సో మచ్ బ్లాక్, ఏమంటారు, users are using Telegram as a platform to sell legal, ఏమంటారు, illegal stuff, and use that for criminal activities. Use Telegram as a platform for criminal activities. వాటి వల్ల France as a country, they wanted to censor / they wanted some information, user information and all that, which obviously Telegram or Pavel Durov has been denying that since 2012 or 2013. రష్యాలో ఇది వరకు ఉండేటప్పుడు కూడా రష్యా గవర్నమెంట్తో కిరికిరి అయ్యే he moved to France and ఇప్పుడు యూరోప్ సిటిజన్, ఏమంటారా సిటిజన్షిప్ని, what do they call it? కంట్రీ బేస్డ్. అదే ఫ్రాన్స్ సిటిజన్. బట్ ఇలాన్ బాబాయే నెక్స్ట్ లెవెల్ అనుకుంటే, ఇలాన్ బాబాయ్ అంటే నెక్స్ట్ లెవెల్ రా. ఏదో దీంట్లో చెప్పాడంట కదా, ఐ హ్యావ్ మోర్ దెన్ 100 children, 100 kids అని ఏదో చెప్పాడంట. ఆయన సోది బాగానే మాట్లాడతాడు. బట్ బేసిక్గా కంటెంట్ మోడరేషన్ బాబా ఇష్యూ. సో టెలిగ్రామ్ ఏంటంటే, ఫర్ ఎవ్రీ వన్ టు అండర్స్టాండ్,
ఇప్పుడు నేను నీకు మామూలుగా టెలిగ్రామ్ మెసేజ్ చేశాను అనుకో, దట్స్ టెక్నికలీ నాట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్ వాట్సాప్ లాగా. ఇన్ ఆర్డర్ ఫర్ మై టెలిగ్రామ్ మెసేజ్ టు బి ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్, నేను నీతో సీక్రెట్ చాట్ ఓపెన్ చేసి ఆ సీక్రెట్ చాట్లో చాట్ చేస్తేనే అది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. ఆ సీక్రెట్ చాట్లో కాకుండా ఇంకా మిగతా అక్రాస్ ద టెలిగ్రామ్ ఎక్కడ చాట్ చేసినా, గ్రూప్స్లో కానీ డైరెక్ట్ డిఎమ్స్లో కానీ ఎక్కడ చాట్ చేసినా ఇట్స్ నాట్ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్టెడ్. సో లాస్ట్ 6 years నుంచి ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే అపారెంట్లీ ఏదో అటాక్ కోసం ఐసిస్ వాళ్ళు దే యూజ్డ్ టెలిగ్రామ్. సో ఇంటర్పోల్ వాళ్ళు ఉంటారు చూడు, వాళ్ళు దే ఫిగర్డ్ అవుట్ అక్కడి నుంచి మెసేజింగ్ ఏందని. సో అప్పుడు దే ఆస్క్ టెలిగ్రామ్ టు మోడరేట్. సో బికాస్ యూ కెన్ సీ ఎవ్రీథింగ్, యూ హ్యావ్ టు పుట్ సమ్ మోడరేషన్ పాలసీస్ అని చెప్పి దే ఆస్డ్ అనమాట. అప్పుడు పట్టించుకోలే. అండ్ దెన్ ఆ తర్వాత ఏంటి, దే బీన్ సీయింగ్ లాడ్ ఆఫ్ ఇల్లీగల్ కంటెంట్ లైక్ అన్రెస్ట్రిక్టెడ్ పోర్నోగ్రఫీ కానీ, లేదంటే యునో ఈ పిచ్చి పిచ్చి ఏఐ బాట్లు ఉంటాయి చూడు, దట్ మాప్స్ ఫేసెస్ అండ్ ఎవ్రీథింగ్. సో అవన్నీ కూడా లైక్ యూ కెన్ లిటరలీ సీ రైట్ దేర్ హ్యాపెనింగ్. అయినా వాటిని దేన్ని మోడరేట్ చేయట్లా. సో అండ్ యూరోపియన్ యూనియన్ ఎన్ని 3 or 4 నోటీసెస్ పంపించింది, యునైటెడ్ స్టేట్స్ నోటీసులు పంపించింది. బట్ బాబా ఇస్ లైక్ నో, ఇట్స్ ఫ్రీడమ్, ఎవరికి కావాలి. అంటే బట్ డేటా అండ్ ప్రైవసీ, ప్రతి కంట్రీకి డేటా అండ్ ప్రైవసీ పాలసీస్ అని ఉంటాయి కదా. దే ఆల్రెడీ కంప్లైడ్ విత్ ఆల్ దట్, లైక్ డేటా అండ్ ప్రైవసీ వైజ్ అండ్ ఎవ్రీథింగ్. ఇట్స్ నెక్స్ట్ స్టెప్, రైట్? నెక్స్ట్ స్టెప్ కంటెంట్ మోడరేషన్ అనేది. ఆ కంటెంట్ మోడరేషన్ కూడా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క లా కదా బాబాయ్. ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్లో ద కంటెంట్ మోడరేషన్ ఈజ్ ఆన్ ద ప్లాట్ఫామ్, నాట్ ఆన్ ద యూజర్ ఆల్వేస్. సో ఇప్పుడు నేను ట్విట్టర్లో ఏమైనా చెత్త పోస్ట్ చేశాను అనుకో, ఇఫ్ ట్విట్టర్ డజంట్ టేక్ ఇట్ డౌన్, ద కాంగ్రెస్ ఇస్ లయబుల్ టు చార్జ్ ట్విట్టర్, నాట్ యూ యాజ్ అ పర్సన్. యూరోపియన్ యూనియన్లో లా ఇస్ డిఫరెంట్. ఇట్ హ్యాస్ టు పాయింట్ అవుట్ ది ఇండివిజువల్ హూ డిడ్ దట్, అండ్ దెన్ ఇండివిజువల్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్, నాట్ ద ప్లాట్ఫామ్. సో అలా డిఫరెంట్ లాస్ ఉన్నాయి. బట్ అపారెంట్లీ టెలిగ్రామ్ ఇస్ నాట్ కంప్లైయింగ్ విత్ ద ఫ్రెంచ్ లా. ఐఎమ్ నాట్ అ మాస్టర్ ఇన్ ఫ్రెంచ్ లా, సో నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. బట్ సో అపారెంట్లీ ఫ్రెంచ్ లా ప్రకారం వాళ్ళు అడిగింది ఏదో చేయలేదంట. సో దే అరెస్టెడ్ హిమ్. ఓకే, ఇంట్రెస్టింగ్. బాబాయ్ స్పీకింగ్ ఆఫ్ సోషల్ మీడియా, ఐ నో మన ఎజెండాలో లేదు కానీ ఐ క్విక్లీ బ్రింగ్, ఎక్స్ని బ్రెజిలియన్ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. అగైన్ ఇంతే, అకౌంట్స్ ఏదో 4-5 అకౌంట్లని దే వాంట్ టు, ఫస్ట్ ఏదో 4-5 అకౌంట్లు తీసేయమన్నారంట. మన ఇలాన్ బాబే తీయమన్నాడంట. తర్వాత ఒక లీగల్ రిప్రజెంటేటివ్ని అపాయింట్ చేయమన్నారు కంట్రీ కోసం. అంటే ఎక్స్ని రిప్రజెంట్ చేస్తే ఒక లీగల్ రిప్రజెంటేటివ్ ఇన్ బ్రెజిల్. సో అది కూడా ఇలాన్ బాబే చేయలేదు. సో ఫైనల్లీ 24 hours నోటీస్ ఇచ్చి యాపిల్కి గూగుల్కి స్టోర్ల నుంచి తీసేయాలి. అండ్ ఇంటర్నెట్ ప్రొవైడర్స్ కూడా ఎవరు అసలు ఎక్స్ ప్లాట్ఫామ్స్ ఇంక్లూడింగ్ విపిఎన్స్ ఏది పని చేయకూడదు అని చెప్పి $6,000 ఫైన్ అంటారా ఒకవేళ విపిఎన్ ద్వారా వాడి దొరికిపోతే జనాలు కూడా ఫైన్ వేశారు. అండ్ ఇదంతా జరుగుతుందా, అప్పుడు స్టార్లింక్ చేయలేదంట. దే వాంటెడ్ టు అలౌ ట్విట్టర్ ఆర్ ఎక్స్ ఫర్ పీపుల్ హూ ఆర్ యూజింగ్ స్టార్లింక్, కానీ ఫైనల్లీ వాళ్ళు కూడా కంప్లై చేశారు. కానీ బ్రెజిల్లో బాబాయ్ ద యూసేజ్ ఆఫ్ ఎక్స్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ హై. అవునా? వాళ్ళ కల్చరల్లీ ఇట్స్ వెరీ డీప్ రూటెడ్ ట్విట్టర్ అనేది. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ ఎంగేజింగ్. I think 10% of their entire population is on X. Mandatory. Every day 10% of volume they get. So, ఇప్పుడు వాళ్ళందరూ ఆల్టర్నేటివ్గా they went to Blue Skies. Blue Skies అంటే there's another platform. Yeah, Blue Sky is a social media platform. కానీ unlike Twitter and Meta's threads and all, it's a federated platform. అంటే ఈ ట్విట్టర్ ఈ డ్రామా అయిన తర్వాత పీపుల్ ఆర్ లైక్ హౌ ఆర్ వి గివింగ్ ఎవ్రీథింగ్, మన సోషల్ గ్రాఫ్ అంతా ఇస్ టైడ్ టు వన్ కంపెనీ కదా. అండ్ ఇఫ్ దట్ కంపెనీ గోస్ డౌన్ యూ డోంట్ హ్యావ్ ఎనీవేర్ టు గో. ఇప్పుడు నా ట్విట్టర్లో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఐ హ్యావ్ దిస్ మచ్ ఆఫ్ ఎంగేజ్మెంట్. నాకు ఇలాన్ మస్క్ నచ్చలేదు అనుకో, ఆ ట్విట్టర్ పాలసీస్ నచ్చలేదు అనుకో, ఐ కాంట్ గో ఎనీవేర్ కదా, బికాస్ ఐ కెనాట్ టేక్ ఆల్ మై ఫాలోవర్స్ సమ్వేర్ ఎల్స్. అందుకని దే కేమ్ అప్ విత్ దిస్ టాపిక్ కాల్డ్ ఫెడరేటెడ్ సోషల్ మీడియా. అంటే ఏంటంటే ఇట్ వర్క్స్ ఆన్ అన్ ఓపెన్ సోర్స్ ఇది, వేర్ all your data is stored in such a way that you can move across different platforms. So Blue Sky is part of that anamata. It has a protocol called AT protocol ani. So ippudu aa protocol support chese ఏ social media platform ki ellina you can take your followers or everything with you. So you're not tied to a single platform.
ఓ సో ఇంట్రెస్టింగ్. అది యుఎస్ లో కూడా దే డిడ్ సంథింగ్ సిమిలర్ రా. యుఎస్ లోనే స్టార్ట్ అయింది బ్లూ స్కైస్. యా బ్లూ ట్విట్టర్ స్కై. ఓ తర్వాతే స్టార్ట్ అయింది. ట్విట్టర్ ఎక్స్ ఎంప్లాయీస్ వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత దే స్టార్టెడ్ దిస్ ఓ ప్రోటోకాల్ అండ్ ఆల్. ఇంట్రెస్టింగ్. సో మొన్నటిదాకా 8 మిలియన్ ఫాలోవర్స్ ఉండేవాళ్ళు బ్లూ స్కైస్ కి. అండ్ దెన్ దానికి తర్వాత పేరెంట్కి వచ్చింది తెలుసా, 8 థ్రెడ్స్ మిలియన్ కూడా. యూజర్స్ మ్మ్. ఓవర్. Yeah. తర్వాత థ్రెడ్స్ కూడా దే సెడ్ దే విల్ సపోర్ట్ దిస్ ప్రోటోకాల్. సో అందుకని లైక్ ఎవ్రీ వన్ ఈజ్ వెరీ కీన్ ఆన్ దట్. కానీ మొన్న ఎక్స్ బ్యాన్ అయిన తర్వాత ఒక సింగిల్ వీకెండ్లో ఈ ఎక్స్లో ఉన్న వాళ్ళందరూ బ్లూ స్కైస్కి సైన్ అప్ అయిపోయారు. యా దట్స్. కానీ ఇంకోటి అపారెంట్లీ దే ఫ్రోజ్ ఆల్ స్టార్లింక్ బ్యాంక్ అకౌంట్స్ అంటారా బ్రెజిల్. ఫస్ట్లో ఇప్పుడు తీసేశారు బాబాయ్. అప్పుడు వెన్ దే సెడ్ దే డోంట్ వాంట్ బ్యాన్ ఎక్స్, దే ఫ్రోజ్ ఆల్ ద అకౌంట్స్ అండ్ దెన్ దే బ్యాన్ ఎక్స్. అరే సర్ప్రైజింగ్ ఏంటంటే బ్లూంబర్గ్, న్యూయార్క్ టైమ్స్ ఇవన్నీ కొద్దిగా ఎలాన్ కి ఎక్స్ కి అగైన్స్ట్ ఉంటాయి. అంటే అగైన్స్ ఇన్ ద సెన్స్ దే నాట్ ఫేవర్డ్ ఛానల్స్ టు ఎక్స్ ఆర్ ఇలాన్ పరివార్. సో వాళ్ళు కూడా దే లైక్ ఇలాన్ అండ్ ఎక్స్ ఏదైతే స్టాండ్ తీసుకున్నారో అని చెప్పి దేవర్ ఏమంటారు, దేవర్ అప్రిషియేటింగ్ ఎక్స్ ప్లాట్ఫామ్. ఐ మీన్ దే ఆల్సో అగ్రీ దట్ వాట్ ఎవర్ స్టాండ్ ఎక్స్ టుక్ ఇస్ makes sense and is the right decision to take. So Bloomberg and New York Times, so adhe koddiga babai ki koddiga fuel energy. Yeah, but ante idi varaku Bolsonaro na, yeah, that guy was the leader, right, Brazil lo. And then Bolsonaro was replaced by this new guy. ఏమో I was చాలా అయింది బ్రెజిల్. నాకు ఎగ్జాక్ట్లీ పాలిటిక్స్ వైజ్ ఏం జరిగింది తెలియదు కానీ బట్ దిస్ కేమ్ త్రూ ఫెడరల్ జడ్జ్. సో ఐ వాజ్ రీడింగ్ సంథింగ్ అండ్ దాంట్లో నేను చదివింది ఏంటంటే ద అపోనెంట్ పార్టీ ఏదైతే ఉందో అది టెక్నికలీ వాళ్ళు గెలిచారంట, కానీ దిస్ గై టుక్ ఓవర్ ఏదో మతలబుల్ చేసి ఏదో జరిగింది అని, ఫ్రాడ్ అండ్ వాట్ నాట్ అని. But we will cover in a different pod. We didn't look into specifics of what's going on, but it's good. So yeah, Telegram. Babai, Telegram LinkedIn లో చూసాను బాబాయ్. ఏంది టెలిగ్రామ్ ఎంప్లాయీస్ ఎవరు ఉంటారని. టెలిగ్రామ్ లింక్డ్ఇన్లో ఏముంది తెలుసా, వాళ్ళ లింక్డ్ఇన్ పేజ్ మీద ఎవ్వరు లేరురా. బేసిక్గా టెలిగ్రామ్ ఎంప్లాయీస్ అనేది నువ్వు లింక్డ్ఇన్లో కనిపించదు నీకు. అండ్ దెన్ ఇఫ్ యూ గో, కానీ టెలిగ్రామ్ కంపెనీకి అకౌంట్ ఉంది లింక్డ్ఇన్లో. వాళ్ళ టెలిగ్రామ్ మెసెంజర్ నుండి ఏమనుందంటే, టెలిగ్రామ్ హ్యాస్ అ నో లింక్డ్ఇన్ పాలసీ. అకౌంట్స్ క్లెయిమింగ్ టు బి పాస్ట్ ఆర్ ప్రెసెంట్ ఎంప్లాయీస్ నెవర్ వర్క్డ్ అట్ టెలిగ్రామ్. సో అసలు ఎలా, నాకు కూడా చాలా సర్ప్రైజింగ్ అనిపించింది రా. అండ్ టెక్నాలజీ లొకేషన్ ఏమనుందంటే, లొకేషన్ అండ్ టైటిల్ ఏమనుందంటే టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ఇంటర్నెట్ దుబాయ్ అని ఉంది. సో యా, అసలు జస్ట్ ఇమాజిన్ ఆ హైరింగ్ ప్రాసెస్ అంతా ఎలా జరుగుద్దని. దే హ్యావ్ టు గో త్రూ అ థర్డ్ పార్టీ అండ్ దెన్ పోస్ట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ వాట్ నాట్, రైట్? ఐ మీన్ సేమ్ వాళ్ళందరూ దే హావ్ టు సైన్ an NDA saying we'll never disclose that we work for Telegram. And కానీ ఒకడున్నాడు రా, నోవా స్కాషియా అంట, based out of Nova Scotia. He now works for someone else, Sirius XM ఏదో, but in past, oh shoot, Telegram channel owner అంటరా. అయ్యో. కానీ టెలిగ్రామ్ లో అన్లైక్ వాట్సాప్ గ్రూప్స్, టెలిగ్రామ్ లో ఛానల్స్ కదరా పాపులర్. 1-on-1 కంటే ఛానల్స్. సో అది బాబాయ్, దట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. ఎంప్లాయీస్ ఎవరు అంటే టెలిగ్రామ్ బీయింగ్ సచ్ అ హ్యూజ్ కంపెనీ. ట్రూ, వెరీ ట్రూ. ఆల్ రైట్, మూవింగ్ ఆన్ టు బాబాయ్, ఏంది స్టార్బక్స్ చిపోట్లే CEO. అసలు రా నేను చూస్తుంటే అంటే అగైన్ వీఆర్ టాకింగ్ అబౌట్ బ్రైన్ నికోల్, కొత్త CEO ఆఫ్ స్టార్బక్స్. రేపటి నుంచి మాకు ఈరోజు రికార్డ్ చేసే టైంకి September 8th, రేపటి నుంచి చార్జ్ తీసుకుంటున్నాడు. హీ యూస్ టు వర్క్ అట్ చిపోట్లే. దానికి ముందు టాకో బెల్. సో బేసిక్గా టాకో బెల్ యూస్ టు బి కొద్దిగా ఓల్డ్, ఏమంటారు, ట్రెడిషనల్ బ్రాండ్. అండ్ దెన్ ఆ టాకో బెల్ ట్రాన్స్ఫర్మేషన్, విచ్ ఎవర్ న్యూ కలర్స్, ఆల్ న్యూ స్టఫ్, దానికి హీ కాంట్రిబ్యూటెడ్ అలాట్. అండ్ దెన్ చిపోట్లేకి మారిన తర్వాత
వాళ్ళ స్టాక్ 800% పెరిగిందంట బాబాయ్. Yeah, yeah. అంటే వెంటనే కాదు, Over the years. ఓవర్ ద ఇయర్స్ ఆఫ్టర్ హీ టుక్ ఓవర్ యాజ్ అ CEO ఆఫ్ చిపోట్లే 800% పెరిగింది. అండ్ ఇప్పుడు ఈస్ మూవింగ్ టు స్టార్బక్స్. స్టార్బక్స్ వాజ్ నాట్ పర్ఫార్మింగ్ వెల్ స్టాక్స్ వైజ్ అయినా అండ్ దేర్ మెన్యూ వైజ్ అయినా ఫ్రమ్ వాట్ ఐ రెడ్, అండ్ ఎంప్లాయీ రిటెన్షన్ అండ్ ఎంప్లాయీ పర్క్స్ అండ్ వాట్ నాట్, రైట్? యూజువల్గా స్టార్బక్స్ మనం వెళ్తే బరిస్టాస్ వాళ్ళని అడిగితే 6 years నుంచి చేస్తున్నాము, 7 years నుంచి చేస్తున్నాము. దర్ లైక్ మోర్ లైక్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ నువ్వు హ్యాండ్ పిక్ చేయొచ్చురా. కాస్కో ఒకటి, స్టార్బక్స్ ఒకటి, దాంట్లో పనిచేసే వాళ్ళు మినిమం వేజ్ కంటే ఒక $4-5 ఆర్ బేస్డ్ ఆన్ సీనియారిటీ వాళ్ళకి ఎక్కువ ఇస్తారులే, కానీ వాళ్ళు ఎప్పుడు దే ఆర్ వెరీ లాయల్ టు దట్ బ్రాండ్. కాస్కో చూస్తే, ఎప్పుడైనా కాస్కోకి వెళ్ళినప్పుడు వాళ్ళ బ్యాచ్ చూస్తే వర్కింగ్, ఐ మీన్ సిన్స్ ఎప్పుడు నుంచి పనిచేస్తున్నాం 19 year ఉండదు, 19 years, 15 years, 16 years అలా ఉంటుంది అనమాట వాళ్ళ బ్యాచ్ మీద, ఎప్పటి నుంచి కాస్కోలో పనిచేస్తున్నాం అని, రైట్? సో అలాంటి బ్రాండ్ స్టార్బక్స్. సో ఎంప్లాయీస్ టువర్డ్స్ ఎంప్లాయీ రిటెన్షన్ అనేది చాలా ఎక్కువైపోతుందంట. ఐ యూజింగ్ ద రైట్ టర్మ్ బాబాయ్? ఎంప్లాయీ రిటెన్షన్ ఇస్ ద రేట్ ఆఫ్ టర్నోవర్. సో అందుకు దే వాంటెడ్ ఎ చేంజ్ అండ్ దే బ్రాట్ ఇన్ బ్రయన్ నికోల్. అరే అది అనౌన్స్ చేసిన రోజు స్టార్బక్స్ స్టాక్ grew by 20%. 75 నుంచి 92, 93 అయింది. అండ్ ఆఫ్టర్ ఎన్నో ఇయర్స్ తర్వాత ఫర్ ద ఫస్ట్ గ్రోత్ రేట్లో డిక్లైన్ చేశారు స్టార్బక్స్ బికాస్ ఆఫ్ ఈ ఇన్ఫ్లేషన్లో ఇవన్నీ పెరగడం వల్ల పీపుల్ బికేమ్ మోర్ కాన్షియస్ అబౌట్ స్పెండింగ్ మనీ. సో ఎంత లేదనుకున్నా స్టార్బక్స్ ఇస్ అ ప్రీమియం కాఫీ రీసెల్లర్, రైట్? సో అందుకని పీపుల్ ఆర్ వెరీ కేర్ఫుల్ అబౌట్ వేర్ దే స్పెండ్ దేర్ మనీ. అందుకని ఆ గ్రోత్ వాస్ లెస్సర్ అని ఆయన చెప్పాడు. బట్ ఎనీవే, సో బోర్డ్ డజంట్ లిసన్ టు ఆల్ దట్, సో దే వాంటెడ్ టు చేంజ్, దే చేంజ్డ్. అండ్ బాబాయ్ కొంతమంది స్టార్బక్స్కి యూజువల్గా చాలా లాయల్ ఫ్యాన్ బేస్ ఉంటుంది బాబాయ్. అంటే ఫుల్ వాళ్ళ మగ్గలు కొనుక్కోవడము, అండ్ దెన్ వాళ్ళకి ఏం కావాలో ఆ స్పెసిఫిక్స్, ఇదేసి అదేసి ఇంత క్వాంటిటీ, 1 pump 2 pumps అసలు చాటపారుతాం అండ్ ఆల్ దట్. నాకురా పర్సనలీ ఐ థింక్ ఓవర్ రేటెడ్ ఒపీనియన్. నాకు నాట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాఫీ పర్సన్ కాదు, బట్ ఫర్ ద కాఫీ దట్ ఈవెన్ ఐ డ్రింక్ నాకు అంత నచ్చదు. కానీ నువ్వు ఐ డోంట్ నో స్టాట్స్ చూస్తే ఐ థింక్ ప్రాబ్లీ దిస్ కుడ్ బి ట్రూ. స్టార్బక్స్ లో కాఫీ కంటే ఆల్ ది అదర్ డ్రింక్స్, రైట్? ఐస్ లాటేస్ అండ్ ఆల్. లాటేస్ కూడా కాదు బాబాయ్, అయ్యారా ఆరెంజ్ డ్రింక్స్, కూలేడ్ లాగా సమ్మర్ లో వస్తాయి, కలర్స్ సమ్మర్ లో, అవి ఆర్ వెరీ క్వైట్, ఏమంటారు, నెంబర్ వైజ్ చాలా వెళ్తాయి అనుకుంటా. ఐ థింక్ లైక్ ఎందుకో ఐ లైక్ దట్ డ్రాగన్ ఫ్రూట్ పంచ్ ఏదో ఉంటది పింక్ కలర్ లో, నాకు అది ఇష్టం. కాఫీ షాప్ కి వెళ్ళి వాట్ యు లైక్ ఇస్ డ్రాగన్ ఫ్రూట్ పంచ్, కానీ అది ఓన్లీ సమ్మర్ లోనే దొరుకుతుంది అన్ఫార్చునేట్లీ. అరే నాకు ఒక ఫేవరెట్ ఉండేది బాబాయ్, దిస్ వాజ్ అగైన్ న్యూ టు స్టార్బక్స్ అండ్ సమ్మర్ డ్రింక్ ఇది, సీజనల్ డ్రింక్ ఇది. నేను పెద్దగా అప్పుడు వెళ్ళను, ఇప్పుడు వెళ్ళను, కానీ ఒక్కసారి వెళ్ళాను, ఆ డ్రింక్ నచ్చింది. అండ్ దెన్ అసలు యూస్ టు బి మై ఫేవరెట్ డ్రింక్ రా. పేరేంటంటే యాపిల్ ఓట్ ఫ్లాట్ వైట్. యాపిల్ ఓట్ ఫ్లాట్ వైట్, అది చాలా బాగుంది. అగైన్ కాఫీ బేస్ కాఫీయే, ఓట్ మిల్క్ అండ్ దెన్ యాపిల్ సిరప్ అండ్ దెన్ సమ్ సినమన్ అండ్ ఆల్ దట్. బాగుండేది, నాకు చాలా నా ఫేవరెట్. కానీ అది కూడా వెగట్ వచ్చేసింది. అండ్ దెన్ ఇప్పుడు ఎప్పుడేమి పెద్దగా, అరే నేను దాన్ని వెళ్తాను కదా, నాకు కొద్దిగా డిఫరెన్స్ తెలుస్తుంది, తనకైతే అసలు అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. ఆ డ్రింక్స్, కాఫీ బేస్డ్ డ్రింక్స్ అన్నీ ఒకేలాగా అనిపిస్తాయి. సో బట్ నాకు అంత నచ్చవు స్టార్బక్స్. కానీ బాబాయ్ ఇండియాలో ఫుల్ స్టార్బక్స్ ట్రెండ్ ఉందిరా. అంటే అక్కడ కంప్లీట్ ప్రీమియం కదా, వెరీ ఎక్స్పెన్సివ్. అండ్ అక్కడ స్టార్బక్స్కి వెళ్తే అసలు డోర్ దగ్గర హాయ్ చెప్పేవాడు ఒకడు ఉంటాడు, నమస్తే సార్, వెల్కమ్ సార్. ఎక్కడైతే అసలు ప్లస్ ఇక్కడ ఇది కూడా బాగా పెరిగింది బాబాయ్, ద కల్చర్ ఆఫ్ సపోర్టింగ్ యువర్ లోకల్ క్యాఫే. అది కూడా సిగ్నిఫికెంట్లీ వెంట. నా పెళ్లి టైంకి ఎందుకో నాకు ఫుల్ టయర్డ్ ఇంకా మెయిన్ పెళ్లి రోజు చాలా టయర్డ్గా ఉండే అనమాట. మా జయంతి గారు వస్తానంటే వాళ్ళ హోటల్ నుంచి దీనికి బాక్స్ మంచి కాఫీ తయారా అన్న. మా అత్త వాళ్ళకందరూ కూడా కావాలంటే వాడు 4-5 తెచ్చాడు. అది అంటే నేను ఫస్ట్ టైం స్టార్బక్స్ ఇండియాలో ట్రై చేయడం. నేను నా అంతటి నేను ఎప్పుడు వెళ్ళి ట్రై చేయలేదు. కానీ బాబాయ్, ఆర్ యూ నోటీసింగ్ ఇప్పటికి ఒకసారి కూడా రాలేదా ఇండియాలోనా? ఓకే,
వైజాగ్లో ఉన్నాయా? I don't know. రెండో మూడు ఉన్నాయి, ఒకసారి కూడా తాగల. నేను ఫన్నీగా వైజాగ్లో ఒక చోట ఉండింది, అంటే అంత ముందే పెట్టారు. నేను ఒక్కొక్కసారి ఇండియా వెళ్ళినప్పుడు ఒక్కొక్క ఫ్లోర్ పెరుగుతుందిరా. ఫస్ట్ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఉండేది, తర్వాత గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్. మొన్న వెళ్ళినప్పుడు అయితే 3 ఫ్లోర్లు ఉంది. ఇంట్రెస్టింగ్. ఏం బిల్డింగ్ స్టార్బక్స్ బిల్డింగ్ అది? స్టార్బక్స్ బిల్డింగ్ అంటే ఐ థింక్ రెంట్కి తీసుకున్నట్టున్నారు. బట్ నేను సంవత్సరానికి ఒకసారి వెళ్తా కదా, వెళ్ళినప్పుడల్లా 5 ఫ్లోర్ కొనేస్తున్నట్టున్నారు బేసిక్గా. ఇప్పుడు 3 ఫ్లోర్లు ఉంది. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు ఇంకా పెరిగింది చూడాలి మరి. ఏదో చెప్తాం అనుకున్నారా స్టార్బక్స్ గురించే. బాబాయ్, ఆర్ యూ నోటీసింగ్ ద షిఫ్ట్ ఆఫ్ కాఫీ లవర్స్ ఆర్ ఎవ్రీడే కాఫీ తాగే వాళ్ళు? నేను మొన్న మాంట్రియల్కి వెళ్ళాను కదా మా బావ వాళ్ళతో. మా బావ ఫుల్ ఇంటూ కాఫీ, వాళ్ళు కాఫీ పరివార్. అలాంటి వాళ్ళు అగైన్ కాఫీ లవర్స్, రైట్? వాళ్ళు స్టార్బక్స్ కంటే దే వాంట్ టు గో ఎక్స్ప్లోర్ లోకల్ కెఫేస్, లోకల్ బీన్స్ ఉండవులే. Again, the way they roast, the way they're sourcing different blends and sourcing different beans from different places and all that. So adi they're more attracted towards, right? Idi try cheyala. Yeah, I'm seeing that shift, babai. Ante traditional, I think that's also one of the reason for sure. Yeah, if you notice, India lo kuda మనం చూడగలుగుతాం రా. CCD నుంచి, కెఫే కాఫీ డేల్ నుంచి కుంభకోణం కాఫీ అని, ఇంకోటి ఏదో కట్టె కాఫీయా, షుగర్ కేన్ కాదురా, ఏదో పాకంతో రా, తిరుపతిలో ఉంది. ఐ ఫర్గాట్ ద నేమ్, బట్ యా. కానీ ఇప్పుడు ఇండియాలో కూడా బాగా అసలు ఇండివిజువల్ cafes దే డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్ ఈ ఫ్రాంచైజెస్ కంటే. హైదరాబాద్లో అయితే అసలు కొన్ని నేను వెళ్ళి ఆ పేర్లు గుర్తులేదు ఎగ్జాక్ట్లీ, కానీ చాలా బాగున్నాయి బాబాయ్. I want to go to Hyderabad. Bangalore, I've explored a few nice cozy cafes కానీ హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి బాబాయ్ అసలు. అసలు నేను ఆశ్చర్యపోయా, లైక్ అంటే ద ఫ్యాక్ట్ దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏం ఫ్రాంచైజీ కాదు, ఇట్స్ నాట్ లైక్ స్టార్బక్స్ అండ్ సంథింగ్, బట్ యు ఆర్ అన్ ఇండివిజువల్ కాఫీ షాప్ విత్ అన్ ఇండివిజువల్ ఓనర్ అండ్ యూర్ డూయింగ్ సో వెల్. అలాంటిది 1-2 కాదు, చాలా ఉన్నాయి హైదరాబాద్లో. అది నేను కొద్దిగా చూసాను రా, డెమోగ్రఫిక్స్ ఆఫ్ ఓనర్స్ ఆఫ్ దోస్ కాఫీ షాప్స్. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉన్నాయి, ఆల్ దట్, రైట్? సో వెరీ ఇట్స్ ఈజీ టు ఫిగర్ అవుట్ హూస్ ఓనర్ అండ్ వాట్ నాట్, రైట్? ఆ షిఫ్ట్ ఎలా వచ్చిందంటే బేసిక్గా పేరెంట్స్ who have settled in Hyderabad and all that and purchased a few lands and what not, and then Hyderabad picking up that real estate boom. And walla kids, since they are now exposed to so many things and they have exposure, they're trying all these new things. So అందుకు ట్రెడిషనల్ గా కాకుండా వాళ్ళు ఆ కోజినెస్, ఆ వైబ్ తీసుకురాగలుగుతున్నారు కాఫీ షాప్స్ కి, ప్లేసెస్ కి, even though they're spending a lot of money from all the real estate boom. They're able to bring that coziness. No, that's always nice. It's nice to see a lot of owners, business owners. Yeah, and also chala young, demographics chala young ra. Yeah. Between 20-30s. Yeah, I mean, I see this one YouTuber who owns couple of cafeterias. లైఫ్ స్టైల్ యూట్యూబర్ ఏమంటారు, ఎవ్రీడే వ్లాగింగ్ అండ్ ఆల్ దట్ హి డస్. నేను వెళ్ళాను, నాకు ఎగ్జాక్ట్లీ కెఫే పేరు గుర్తులేదు, బట్ ఇట్స్ రన్ బై ఫీమేల్ ఓనర్ అనమాట. ఆవిడ లైక్ ఐ థింక్ నువ్వు చూస్తే ఒక్కొక్కసారి నీకు చూడంగానే అర్థం అవుతుంది కదా బాబా, లాట్ ఆఫ్ థాట్ వెంట్ టు పుట్టింగ్ ఎవ్రీథింగ్ వేర్ ఇట్ ఈస్. లైక్ ఒకళ్ళు టేబుల్ ఖాళీ చేసి వెళ్ళిపోయినా కూడా ఆవిడ వచ్చేసి నీట్ ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ లో పెడుతుంది. లైక్ ఓకే, ఈ మొక్క ఇక్కడ ఉండాలి, ఈ మెన్యూ ఈ యాంగిల్ లో ఇక్కడ ఉండాలి. ఎక్స్ట్రీమ్లీ కేర్ఫుల్. సో బాబాయ్, కొన్ని స్టాట్స్ అబౌట్ ఈ మన బ్రైన్ బాబాయ్ జాయినింగ్ యాజ్ అ CEO టు స్టార్బక్స్. ఏంటి డబ్బులు ఎంత దండుతున్నాడు అని. బాబాయ్ నెట్ వర్త్ 117 million అంట. హిస్ కాంపెన్సేషన్ ప్యాకేజ్ అట్ స్టార్బక్స్ ఇంక్లూడ్స్ 1.6 million బేస్ సాలరీ అంట బాబాయ్. 1.6 million బేస్ సాలరీ. తక్కువే, బట్ బాబాయ్ తెలివైనోడ్రా. వెయిట్ ఫర్ ద నెక్స్ట్. అండ్ కంపారబుల్ చూసాను, టాకో బెల్లో హీ యూస్ టు మేక్ 900,000 అనుకుంటా బేస్ సాలరీ, అండ్ దెన్ చిపోట్లీలో 1.2 million, ఇక్కడ 1.6 million. ఓకే, అండ్ దెన్ 10 million సైనింగ్ బోనస్. ఓకే, కొద్దిగా హ్యాపీ అను. అండ్ దెన్ అప్ టు 23 million ఇన్ యాన్యువల్ స్టాక్స్.
అన్ని స్టాక్స్లో తీసుకుంటున్నాడా? క్యాపిటల్ గెయిన్స్ 23 ఎగ్జామ్షన్ కావాలి బాబాయ్కి. maybe, yeah. So 23 million in annual stocks. Additionally, he is receiving a 75 million equity grant as compensation for equity he forfeited by leaving his previous role at Chipotle. నైస్. Yeah. So యూజువల్గా రా ఈ పెద్ద పెద్ద వాళ్ళందరూ బేస్ సాలరీ ఇస్ నథింగ్ రా. యూజువల్లీ ఎక్కువ స్టాక్స్లోనే ఉంటాయి. ఇప్పుడు ఈ స్టేట్ స్ట్రీట్లో, గోల్డ్మెన్ సాక్స్లో, ఈ పెద్ద పెద్ద ఫర్మ్ కన్సల్టింగ్ ఫర్మ్ వీటిలో పనిచేసే వాళ్ళందరికీ ఒక పొజిషన్కి వెళ్ళాక బేస్ సాలరీ ఇస్ నథింగ్, రైట్? Yeah. ఇట్స్ ఆల్ టార్గెట్ డ్రివెన్. ప్లస్ అప్పుడు ట్యాక్స్ కూడా తక్కువ కట్టచ్చు కదా నీ బేస్ అవునా? సాలరీ. యా కానీ స్టాక్స్ దే డోంట్ హ్యావ్ టు లిక్విడేట్. లిక్విడేట్ చేసిన దట్ కమ్స్ అండర్ క్యాపిటల్ గెయిన్స్. సో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ ఇస్ 20%, కానీ నీ సాలరీ మీద వచ్చేది 30 or 40%, డిపెండింగ్ ఆన్ ద టేస్ట్. మేక్ సెన్స్. దానికి క్యాప్ ఉండదు బాబాయ్, క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ కి ఇంత అయితే ఇంత పర్సెంట్, నాకు తెలిసి అంతేనా 20. స్ట్రైట్ ఫ్లాట్ రేట్. ఓకే, నాకు తెలిసి అయితే అగైన్ నేను అంత ఎక్స్పర్ట్ కాదు అకౌంటింగ్ లో, బట్ డెఫినెట్లీ నీ ఇన్కమ్, నీ సాలరీడ్ ఇన్కమ్ కంటే తక్కువే రా. తక్కువ ఉంటుంది. యా అది నేను ఇది చూస్తుండే కదా, మన కెనేడియన్ గవర్నమెంట్ కూడా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ పెంచిందిరా. ఫ్రమ్ వాట్ ఎవర్ చేంజెస్ జరిగాయి చూస్తున్నాయి. సో అది బాబాయ్ అబౌట్ బ్రైన్ నికోల్ ప్యాకేజ్ స్టార్బక్స్ లో జాయిన్ అవ్వడానికి. సో యాజ్ ఆఫ్ రికార్డింగ్ నెక్స్ట్ ఒక 2 హాట్ డేస్ ఉన్నాయి. ఒకటి యాపిల్ ఈవెంట్ రేపు, అండ్ డే ఆఫ్టర్ టుమారో ప్రెసిడెన్షియల్ డిబేట్. అత్త చెప్పబాకరా, మా ట్రంప్ బాబాయ్, మా కమల ఆంటీ ఆర్ గోయింగ్ ఆన్ స్టేజ్. ఎవరు? ఏబీసీ హోస్ట్, ఏబీసీ నెట్వర్క్. ఈసారి మైక్ మ్యూట్ చేస్తారంట బాబు ఒకళ్ళు మాట్లాడేటప్పుడు. అవునా? మొన్న రూల్స్ రిలీజ్ చేశారు. ఓకే, ఒకళ్ళు మాట్లాడేటప్పుడు ఇంకొకరు మైక్ మ్యూట్ చేస్తారంట. సో మొన్నటిదాకానేమో పాత డిబేట్లో బైడెన్ క్యాంపెయిన్ మాకు మ్యూట్ చేయండి అని అడిగింది, ట్రంప్ క్యాంపెయిన్ ఏమో మ్యూట్ చేయొద్దు అని అడిగేవాళ్ళు. సో దట్ ట్రంప్ కెన్ కట్ when Biden is talking, you can cut and start. ఈ campaign లో now Harris campaign wants to unmute the mic, but Trump campaign wants to mute the mic. Interesting. Okay. Yeah. But anyway, so మన హాలిడేస్ అయిపోయినాయి కాబట్టి we'll try to keep you guys updated. Yeah, హాలిడేస్ అయిపోయాయి మన ఇంకా. I mean, yeah, summer break, whatever. Away from posting stuff. Yeah, interesting బాబాయ్. ఆ రోజు ఎన్నింటికి ఏమో తెలుసా ఏబీసీ? గుర్తులేదా? ఓకే, ఎలాగో మనం చూసేది రికార్డెడ్, పొద్దునంత టైం ఉండదు. యాపిల్ ఈవెంట్ ఐఎమ్ లుకింగ్, వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు బాబాయ్? నేనా జస్ట్ ట్రైయింగ్ టు సీ దే విల్ టాక్ అబౌట్ ఏఐ. ఫోన్ అది బై డిఫాల్ట్ కదరా, అంటే ఏనా మాట్లాడతారు కానీ నాకు నచ్చేయి అని మాట్లాడతారు అని చూస్తాను. ఏదో కొత్త బటన్ వస్తుంది అంటారా, యాక్షన్ బటన్, క్యాప్చర్ బటన్. సో దాన్ని అలా లైట్ గా ప్రెస్ చేస్తే ఫోకస్ అండ్ దెన్ హార్డ్ క్లిక్ ఇస్ క్యాప్చర్ అంట. ఇట్ సైడ్ వస్తుందిరా. ఇప్పుడు ఇలా ఫోన్ ఇలా పట్టుకుంటే నీ లాక్ స్క్రీన్ పవర్ బటన్ కింద వస్తుంది. అదే లాక్ బటన్, లాక్ పవర్ బటన్ కింద. ఇంట్రెస్టింగ్. ప్లస్ దాన్ని స్లైడ్ చేస్తే జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా అయిద్దంట అపారెంట్లీ. ఓ, సో ఇంటరాక్ట్. మరి దాని మీద అంటే ఒక ఫింగర్ ప్రింట్ కూడా చేయొచ్చు కదరా. ఏం చచ్చారా ఫింగర్ ప్రింట్, ఇట్స్ వెరీ నీడెడ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఆబ్వియస్గా యాపిల్ అల్ట్రా. అంత అప్డేట్స్ ఏ ఉండవు కానీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు అల్ట్రా. ఏమైనా ఉంటాయేమో స్పేస్ గ్రే కలర్ కి ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు. అండ్ దెన్ అల్ట్రా కొన్ని చేంజెస్ ఉండవు అంటున్నారు, బట్ ద నార్మల్ వాచ్ కి ఇట్స్ బికమింగ్ థిన్నర్ అంటారు అపారెంట్లీ. అండ్ వన్ మోర్ థింగ్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ ఇస్ యాపిల్ టీవీ. కొద్దిగా వాళ్ళు ఆ కెమెరాలు పెట్టి జెస్చర్స్ పెడితే హ్యాపీ. ఫోన్ స్క్రీన్ సైజులు పెంచుతున్నారంట బాబాయ్, ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అండ్ ఆల్ దట్. ఓవరాల్ ఫోన్ సైజ్ సేమ్ అంట బాబాయ్, బట్ బెజల్స్ తగ్గించేసరికి స్క్రీన్ సైజ్ పెరుగుతుంది. ఓకే, ఇంట్రెస్టింగ్. బట్ నీ పాత కేసులు పట్టవు. పాత కేసులు పట్టవా? అన్ని కేసులు లేవులేరా. అంటే నీకు ఐఫోన్ 15 ఉంటే ఆ కేసులు 16 పట్టవు. 16 పట్టవు. ఇంట్రెస్టింగ్. ఉంటారు ప్రతి సంవత్సరం కేసులు అమ్మడానికి అంతే. కేసులు అమ్మడానికే, కానీ అందరూ ఆఫ్ ద మార్కెట్ కేసులు కదా కొనుక్కునేవి. కానీ వాళ్ళు కూడా ఎస్సరీస్ ఐ థింక్ 7 or 8% ఉంది రెవెన్యూలో. సో వచ్చేసి అవునా? ఓకే,
ఇంట్రెస్టింగ్. నేను పాడ్కాస్ట్లో జోరోగన్ పాడ్కాస్ట్లో ఏంటంటే యాపిల్ గురించి మాట్లాడితే చాలా రీసెంట్ దాంట్లో చైనాలో అంటారు కొన్ని యాపిల్ స్టోర్స్ యాపిల్ డిస్కవర్ దట్ దే డోంట్ ఈవెన్ ఓన్ దెమ్ ఫోర్ఫిటెడ్ ఆఫ్టర్ ద మార్కెట్ తర్వాత అవన్నీ అమ్ముతున్నారంటారా. అసలు మొత్తం యాపిల్ లాగే ఉందంటారా. అసలు యాపిల్ స్టోర్స్ కంటే నీట్గా మెయింటైన్ చేస్తున్నారంట. కొద్దిగా అసలు అవి నిజంగా అది యాపిల్ స్టోర్ యాపిల్ ప్రోడక్ట్స్ అని డీప్ డైవ్ చేసి అంటే కనుక్కోవడానికి యూ హ్యావ్ టు రియల్లీ పుట్ ఇన్ ఎఫర్ట్స్ అంట. అంత ఇదిగా ఉన్నాయంటారు యాపిల్ స్టోర్. సో అండ్ దీనికి వచ్చిన ఆయన హీ యూస్ టు బి హోస్ట్ హీ యూస్ టు బి పార్ట్ ఆఫ్ ఇది వచ్చేది కదా బాబాయ్ ద కార్ షోరా టాప్ గేర్ ట్రక్స్ ఇవన్నీ చాలా చూపించేటోళ్ళు కదా. ఆయన చెప్తుండే ఆయన ఏదో ఈవెంట్కి వెళ్ళాడంటారు జపాన్ లో. వెళ్తే ఎవరో ఒక ఆయన చైనీస్ ఆయన వచ్చి అసలు ఆయన చూసిన వెంటనే కంట్లో నీళ్ళు తిరిగిపోయి చాలా థ్యాంక్స్ అసలు మీరు నాకు నా లైఫ్ చేంజ్ చేశారు ఇది అది అన్నాడంట. నేను మై అసంప్షన్స్ వర్ టాప్ గేర్ లో కొద్దిగా ఇన్స్పైరింగ్ గా అండ్ వాట్ ఎవర్ అనుకున్నా కానీ ఎందుకని అడిగితే మీ కంటెంట్ అంతా నేను చైనీస్ లో ట్రాన్స్లేట్ చేసి చైనాలో ఒక యూట్యూబ్ ఈక్వలెంట్ ఛానల్ మీద పెట్టుకున్నాను, నాకు ఫుల్ డబ్బులు వచ్చాయి. ఆబ్వియస్ గా చైనా ఇస్ అ డిఫరెంట్ ఏముండవు కదా. సో అలా పెట్టుకున్నాను ఆ కంటెంట్ తీసి. సో నాకు చాలా పిచ్చి పిచ్చి డబ్బులు వచ్చాయి, నా లైఫ్ చేంజ్ అయిపోయింది అన్నాడు అంటే టాప్ గేర్ కంటెంట్ తీసి. సో ఫనీ. సో ఓకే బాబాయ్ అంతే కదా. ఆల్రైట్ కొద్దిగా పెద్దదైంది బట్ స్టిల్ ఇట్స్ ఓకే. ఆల్రైట్ థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండ్ వాచింగ్ దిస్ ఎపిసోడ్. See you guys in the next one. All right, take care, stay safe. Bye.